నమస్తే మిత్రులారా, ఎవరైతే వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో క్విక్ రివిజన్ కోసం అంటే ఇంతకుముందు డీటెయిల్గా నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు మన క్విక్ రివిజన్ కోసం ఒక 25 బిట్స్ వరకు కండిషనల్ సెంటెన్సెస్ గురించి నేర్చుకునేటువంటి ప్రయత్నం అయితే చేయడం. తప్పకుండా 1 నుంచి 2 మార్కులు అయితే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కండిషనల్స్ ఒక్కసారి 4 టైప్స్ ఉంటాయి కదా, వాటి గురించి ఒకసారి రూల్స్ నేర్చుకున్న తర్వాత తక్కువ మనము క్విక్ రివిజన్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఓపెన్ కండిషనల్ ఎందుకు స్పీడ్గా చెప్తారు రివిజన్ కాబట్టి, తర్వాత ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఓపెన్ కండిషనల్ చూడండి, ఇఫ్ ప్లస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వస్తే దాని తర్వాత సబ్జెక్టు విల్ కానీ షెల్ కానీ కెన్ కానీ మే కానీ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేటువంటిది వస్తుంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్, అదేవిధంగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఏది వస్తుంది కామన్గా సబ్జెక్ట్ ప్లస్ V1 లేకుంటే V1 ఎస్ లేకుంటే V1 ES అనేటువంటిది రావడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో వెళ్ళు షెల్ తర్వాత కామన్గా కెన్ను మే ఇవన్నీ వచ్చి వర్బ్ 1 అనేటువంటిది వస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇఫ్ రాము వర్క్స్ హార్డ్, ఒకవేళ రాము హార్డ్ వర్క్ చేసి ఉంటే హీ విల్ గెట్ సక్సెస్. చూడండి, ఇక్కడ హీ విల్ గెట్ సక్సెస్ అంటే ఇక్కడ ఏంది సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఎస్ అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వచ్చింది. తర్వాత వచ్చేటువంటిది సబ్జెక్టు విల్లు షెల్ ఏదైనా సబ్జెక్ట్ వచ్చింది, తర్వాత విల్ తర్వాత V1 వచ్చింది. కాబట్టి హీ విల్ గెట్ సక్సెస్ అనేటువంటిది రావడం జరిగింది. కాబట్టి ఓపెన్ కండిషనల్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ విల్లు షెల్లు కెన్ను మే అనేటువంటిది వస్తుంది, వర్బ్ 1 వస్తుంది. ఇమాజినరీ కండిషనల్ క్లాస్ స్ట్రక్చర్ తెలుసుకుంటే తర్వాత మనం కామన్గా ప్రాక్టీస్ బిట్స్లోకి వెళ్ళిపోదాం. ఇఫ్ ప్లస్ సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V2 అనేటువంటిది వస్తుంది. కాబట్టి తర్వాత సబ్జెక్టు అదేవిధంగా వుడ్ కానీ అదేవిధంగా మైట్ కానీ V1 కానీ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇఫ్ రోజా స్టడీడ్ సబ్జెక్ట్ ప్లస్ V2 వచ్చింది. ఇఫ్ రోజా స్టడీడ్ వెల్ షీ వుడ్ గెట్ గుడ్ మార్క్స్ కాబట్టి వుడ్ వచ్చింది, V1 వచ్చింది. కాబట్టి నెక్స్ట్ చూడండి, థర్డ్ వన్ ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్ అనేటువంటిది వస్తే వుడ్ కానీ షుడ్ కానీ మైట్ కానీ V1 అనేటువంటిది వస్తుంది. ఇఫ్ ఐ వర్ ఏ రిచ్ మ్యాన్ ఓకే ఐ వుడ్ బై 2 కార్స్ అనేటువంటిది ఒక స్ట్రక్చర్. నెక్స్ట్ అన్ఫుల్ఫిల్డ్ కండిషనల్ క్లాస్. చూడండి, అన్ఫుల్ఫిల్డ్ కండిషనల్ క్లాస్ అనేటువంటిది ఇక్కడ అన్ఫుల్ఫిల్డ్ కండిషనల్ క్లాస్ ఓకే ఇఫ్ ప్లస్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఓకే ఇఫ్ ప్లస్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ సబ్జెక్ట్ వచ్చి వుడ్ వచ్చి కుడ్ వచ్చి మైట్ వచ్చి హ్యావ్ వచ్చి V3 రావాలి. చాలా ఇంపార్టెంట్, హ్యావ్ వచ్చి V3 అనేటువంటిది రావాలి. నెక్స్ట్ ఇఫ్ ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై డిగ్రీ ఐ కుడ్ హ్యావ్ గాట్ ద జాబ్. ఐ వచ్చింది, కుడ్ వచ్చింది, హ్యావ్ వచ్చింది, V3 అనేటువంటిది వచ్చింది. కాబట్టి ఇది ఈ రకంగా ఉండేటువంటి అవకాశం ఉంటాయి. కాబట్టి ఈ వాక్యాలను ఒక్కసారి మనము ఎగ్జాంపుల్ చేసినట్లయితే ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జామ్లోకి వెళ్ళిపోదాం. ప్రాక్టీస్ బిట్స్ చూడండి మిత్రులారా. ఫస్ట్ వన్, ఇఫ్ వీ ఇన్వైట్ హర్ షీ డాష్. ఇఫ్ వీ ఇన్వైట్ సబ్జెక్ట్ ప్లస్ V1 అనేటువంటిది వచ్చింది. కాబట్టి అక్కడ ఉండేటువంటిది ఏం అవకాశం ఉంటుంది, వుడ్ అనేటువంటిది రాదు, ఏ రాదు, హ్యాడ్ అనేటువంటిది రాదు, అదే రకంగా హ్యాజ్ అనేటువంటిది రాదు. అదేవిధంగా ఏమొస్తుంది మిత్రులారంటే విల్ కమ్. ఎందుకంటే సబ్జెక్ట్ ప్లస్ V1 అనేటువంటిది ఉంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్కి సంబంధించినటువంటి ఆన్సర్ అనేటువంటిది వస్తుంది. కాబట్టి 4th వన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ చూసినట్లయితే మనము ఇఫ్ వీ ఇన్వైటెడ్ హర్ షీ డాష్. ఇన్వైటెడ్ సబ్జెక్ట్ ప్లస్ V2 ఇంకా మన అందరికీ తెలుసు స్ట్రక్చర్. సబ్జెక్ట్ ప్లస్ V2 అంటే కామన్గా దాని తర్వాత వచ్చేటువంటిది వుడ్ ప్లస్ కమ్ వస్తుందా, హ్యాడ్ కమ్ వస్తుందా, హ్యాస్ కమ్ వస్తుందా, విల్ కమ్ రాదు, హ్యాడ్ కమ్ రాదు, హ్యాస్ కమ్ రాదు, వుడ్ కమ్ అనేటువంటిది వస్తుంది. కాబట్టి సెకండ్ వన్ ఆన్సర్ ఏమవుతుంది మిత్రులారా అంటే ఫస్ట్ వన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ చూసినట్లయితే చాలా ఈజీ ఇవన్నీ కూడా. ఇఫ్ వీ హ్యాడ్ ఇన్వైటెడ్ హర్ సబ్జెక్టు ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 వచ్చింది. సబ్జెక్టు హ్యాడ్ V3 అనేటువంటిది వచ్చింది ఇక్కడ. కాబట్టి చాలా జాగ్రత్తగా షీ డాష్ అనేటువంటిది ఇచ్చిండు. హ్యాడ్ కమ్ అనేటువంటిది రాదు, వుడ్ హ్యావ్ కమ్ అనేటువంటిది వస్తుంది, విల్ కమ్ రాదు, వుడ్ కమ్ రాదు, హ్యావ్ ప్లస్ V3 అనేటువంటిది రావాలి. కాబట్టి ఇక్కడ హ్యాడ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్లో ఉంది కాబట్టి వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. కాబట్టి థర్డ్ వన్ సెకండ్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఒకసారి మనం చూసినట్లయితే కామన్గా ఇఫ్ హీ డాష్ టు ఢిల్లీ హీ కుడ్ హ్యావ్ మెట్. చూడండి, హీ వచ్చింది, అదేవిధంగా కుడ్ వచ్చింది, హ్యావ్ వచ్చింది, V3 ఇది ఓకే. కాబట్టి దానికంటే ముందు ఏముండాలో మనందరికీ తెలుసు. కాబట్టి కామన్గా హ్యాడ్ ప్లస్ V3 అనేటువంటిది ఉండాలి. కాబట్టి గోస్ కాదు, హ్యావ్ గాన్ కాదు, తర్వాత వెంట కూడా కాదు, హ్యాడ్ ప్లస్ V3 కాబట్టి హ్యాడ్ ప్లస్ V3 హ్యాడ్ గాన్ అనేటువంటిది 4th వన్ ఆన్సర్ అవుతుంది. కండిషనల్స్ ఒక్కసారి రివిజన్ చేసుకోవాలి, అందుకనే అవి టకా రివిజన్ కోసం అని చెప్పాను నేను
ఓకే. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఒకసారి చూసినట్లయితే మనము ఇఫ్ హీ డాస్ ఢిల్లీ హీ కుడ్ నాట్ మీట్ ద ఆఫీసర్ అనేటువంటిది ఉంది ఇక్కడ. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఒకసారి మనం చూసినట్లయితే ఇఫ్ హీ డాస్ టు ఢిల్లీ హీ విల్ మీట్ ద ఆఫీసర్ అనేటువంటిది ఉంది. కాబట్టి ఒకసారి సిక్స్త్ వన్ ఒకసారి చూసినట్లయితే మనము ఇఫ్ హీ డాస్ హీ విల్ అనేటువంటిది వస్తే సింపుల్ ప్రజెంట్ టెన్స్ రావాలి. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే ఏంది? స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ V1 ఎస్. ఇక్కడ చూడండి హీ వచ్చింది కాబట్టి గోస్ ఉండొచ్చు, వెంట్ రాదు, హ్యాస్ గాన్ రాదు, హ్యాడ్ గాన్ రాదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మిట్లారా? కామన్గా ఫస్ట్ వన్ గోస్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సెవెంత్ వన్ ఒకసారి చూసినట్లయితే ఇఫ్ యూ ఈట్ ఆల్ ద స్టఫ్ యూ డాష్ ఏ స్టమక్ ఏక్. ఒకవేళ సబ్జెక్ట్ ప్లస్ V1 అనేటువంటిది వచ్చింది కాబట్టి మనకు కామన్గా ఆన్సర్ ఏమవుతుంది మిత్రారా? సింపుల్ ప్రజెంట్ టెన్స్ వస్తే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ రావాలి. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఏం వాడతాం మనము? విల్ అనేటువంటిది వాడతాము, తర్వాత వర్బోన్ వాడతాము, షుడ్ అనేటువంటిది రాము, షెల్ అనేటువంటిది డిడెంట్. కాబట్టి థర్డ్ వన్ ఆన్సర్, థర్డ్ వన్ ఆన్సర్ విల్ గెట్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఎయిత్ వన్ చూసినట్లయితే వీ షెల్ ప్లే ఫుట్బాల్ టుమారో అనేటువంటిది ఉంది ఇక్కడ. ఒక్కసారి మనం గమనించాం, వీ షెల్ ప్లే ఫుట్బాల్ టుమారో. ఇఫ్ ఇట్ అనేటువంటిది వచ్చింది కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి వాక్యము షెల్ విల్ అనేటువంటిది సింపుల్ ఫ్యూచర్ టెన్స్, దానికి సంబంధించినటువంటి వాక్యము సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉండాలి. కాబట్టి డిడ్ నాట్ అనేటువంటిది రాదు, ఇది సింపుల్ పాస్ట్ టెన్స్కు. హ్యాడ్ నాట్ అనేటువంటిది రాదు, ఎందుకంటే ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్కు. రెయిన్డ్ అనేటువంటిది రాదు. కాబట్టి ఇక్కడ వచ్చేటువంటిది ఏంది మిత్లారా? ఎయిత్ వన్ ఏమవుతుంది మిత్లారా అంటే సెకండ్ వన్ ఆన్సర్ అవుతుంది, డస్ నాట్ రెయిన్. ఎందుకంటే ఇట్ అనేటువంటిది వచ్చింది కాబట్టి నౌన్ సింగులర్ కాబట్టి డస్ అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ నైన్త్ వన్ చూసినట్లయితే ఇఫ్ హీ వర్క్డ్ హార్డ్ సబ్జెక్ట్ ప్లస్ V2 అనేటువంటిది వచ్చింది కాబట్టి మనకు కామన్గా ఏముండాలి? ఒకటి. నైన్త్ వన్ చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, సక్సీడ్ కాదు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే వుడ్ సక్సీడ్ అనేటువంటిది ఉండొచ్చు, తర్వాత విల్ సక్సీడ్ కాదు, వుడ్ హ్యావ్ సక్సీడెడ్ కాదు. కాబట్టి నైన్త్ వన్ ఏమవుతుంది మిత్రులారా అంటే నైన్త్ వన్ 2 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 10th వన్ ఒకసారి మనం చూసినట్లయితే కామన్గా ఇఫ్ వీ డాష్ వీ కుడ్ అరైవ్ ఇన్ టైమ్, వీ కుడ్ అరైవ్ అనేటువంటిది వచ్చింది. అందుకని ఒకసారి సూత్రాలు అనేటువంటిది ఒకసారి గమనించాలని చెప్తున్నాను నేను. ఫ్లైడ్ అనేటువంటిది కాదు, ఫ్లోన్ అనేటువంటిది కాదు, వర్బ్ టు అనేటువంటిది ఉండాలి కాబట్టి ఫ్లీవ్ అనేటువంటిది వస్తుంది. కాబట్టి థర్డ్ వన్ ఆన్సర్ అవుతుంది, ఫోర్త్ వన్ కూడా కాదు. నెక్స్ట్ 11th వన్ చూసినట్టు ఇఫ్ ఐ డాష్ ఏ టైప్ రైటర్ ఐ వుడ్ టైప్ ఇట్ మై సెల్ఫ్. ఐ వుడ్ అనేటువంటిది వచ్చింది కాబట్టి 11th వన్ డైరెక్ట్గా ఆన్సర్ చేయవచ్చు. సబ్జెక్ట్ ప్లస్ V2. హ్యావ్ అనేటువంటిది కాదు, హ్యాడ్ అనేటువంటిది కాదు, హ్యాడ్ అనేటువంటిది కాదు, V2 హ్యావ్కు హ్యాడ్ వస్తుంది కాబట్టి ఇక్కడ కామన్గా హ్యాడ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 12th వన్ ఒకసారి మనం చూసినట్లయితే కామన్గా వీ డాష్ ద మ్యాచ్ ఇఫ్ వీ హ్యాడ్ బీన్ మోర్ కేర్ఫుల్. ఇక్కడ 12th వన్ చాలా ఈజీ ఆన్సరు. ఇక్కడ చూడండి వీ హ్యాడ్ బీన్, హ్యాడ్ అనేటువంటిది వచ్చింది కాబట్టి ఇక్కడ విల్ అనేటువంటిది రాదు, వుడ్ ప్లస్ వర్బ్ వన్ రాదు, వుడ్ హ్యావ్ ఓన్ వచ్చింది, తర్వాత హ్యావ్ వచ్చింది, V3 వచ్చింది కాబట్టి థర్డ్ వన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 13th చూసినట్లయితే ఇఫ్ హీ డాష్ మై అడ్వైస్ హీ వుడ్ నాట్ హ్యావ్ బీన్, కాబట్టి ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3 రావాలి. కాబట్టి హ్యాడ్ ప్లస్ V3, టుక్ కాదు, టేక్స్ కాదు, హ్యాస్ టేకెన్ కాదు, హ్యాడ్ టేకెన్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి హ్యాడ్ టేకెన్. చాలా ఈజీ ఆన్సర్స్ ఇవైతే. ఇఫ్ యూ డాష్ యూ కుడ్ స్విమ్, కుడ్ తర్వాత V1 వచ్చింది కాబట్టి మనందరికీ తెలుసు, కామన్గా తెలిసినటువంటి V2 వచ్చింది కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ V2 రావాలి. కాబట్టి ఇక్కడ ట్రైడ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది ఈజీగా. నెక్స్ట్ సెకండ్ వన్ ఆన్సర్. 15th వన్ ఒకసారి మనం చూసినట్లయితే ఇఫ్ హీ వర్ ఏ జెంటిల్మెన్ సబ్జెక్ట్ ప్లస్ V2 అనేటువంటిది వచ్చింది. తర్వాత కామన్గా మనకు తెలుసు సబ్జెక్ట్ ప్లస్ V2 వస్తే మనకి ఏమొస్తుంది? కామన్గా వుడ్ అనేటువంటిది వస్తుంది, విల్ అనేటువంటిది రాదు, డిడ్ అనేటువంటిది రాదు, విల్ రాదు, వుడ్ వస్తుంది కామన్గా. వుడ్ నాట్ సే సబ్జెక్ట్ ప్లస్ అంటే వుడ్ ప్లస్ V1 కాబట్టి ఇక్కడ ఏమవుతుంది ఆన్సరు? ఫోర్త్ వన్ ఆన్సర్ అవుతుంది. చాలా సింపుల్ బిట్స్ ఇవన్నీ. హీ విల్ కమ్ ఇఫ్ హీ డాష్ ఫ్రీ, విల్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ వచ్చింది కాబట్టి సింపుల్ ప్రజెంట్. హీకు ఏమొస్తుంది మిత్లారా అంటే కామన్గా మనందరికీ తెలుసు ఏమొస్తుంది? 16th వన్ ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి, చూద్దాం ఎంతమంది చేస్తారో. వాస్ కాదు, విల్ బి కాదు, షెల్ బి కాదు, ఈస్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్
17th వన్ హీ డాస్ యూ ఇఫ్ యూ హ్యాడ్ ఆస్క్డ్. సబ్జెక్టు హ్యాడ్ V3 అనేటువంటిది వచ్చింది. కాబట్టి మనందరికీ 17ది ఆన్సర్ ఏంది మిత్రులారా అంటే టెల్స్ కాదు, టోల్డ్ కాదు, తర్వాత హ్యాడ్ టోల్డ్ కాదు, వుడ్ హ్యావ్ టోల్డ్ అనేటువంటిది ఆన్సర్. 4th వన్ రూల్ ఉంది కదా మనకు, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి అయితే అది నేర్చుకోవడానికి ట్రై అయితే చేయండి. వీ డాస్ ద ట్రైన్ ఇఫ్ వీ హ్యాడ్ టేకెన్. మళ్ళీ అదే రూల్ వచ్చింది, హ్యాడ్ ప్లేస్ V3 అనేటువంటిది వచ్చింది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మిత్రులారా, డైరెక్ట్ చెప్పవచ్చు. ఈ రెండు కావు, క్యాచ్ కాట్ కాదు, హ్యావ్ కాట్ కాదు, వుడ్ హ్యావ్ కాట్. కాబట్టి 18th వన్ టూ ఆన్సర్ అవుతుంది. 19th వన్ ఒకసారి మనం చూసినట్లయితే, 19th ఒకసారి మనం చూసినట్లయితే ఇఫ్ ఇట్ డాష్ ద మ్యాచ్ విల్ బీ క్యాన్సర్డ్. విల్ అనేటువంటిది వచ్చింది కాబట్టి సింపుల్ ప్రజెంట్ టెన్స్ వాడాలి. ఇట్ రెయిన్ అనేటువంటిది ఉండదు, విల్ రెయిన్ అనేటువంటిది రెండు ఒకటి, రెయిన్డ్ అనేటువంటిది ఉండదు, రెయిన్స్ అనేటువంటిది ఉంటుంది. 19th టూ ఆన్సర్ అవుతుంది. చాలా జాగ్రత్తగా, లెంత్ వీడియో అవుతుంది కాబట్టి కొద్దిగా స్పీడ్ చెప్తున్నాను. ఇది క్విక్ రివిజన్ కాబట్టి మీకు ఈ వీడియోలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి నేర్చుకోవాలనుకుంటే మనకు పాత వీడియో చూడండి, 100% యూస్ఫుల్గా ఉంటుంది. లాస్ట్ పెట్టి చూసినట్లయితే ఇఫ్ ఐ డాష్ యూ ఐ వుడ్ యాక్సెప్ట్. వుడ్ తర్వాత V1 అనేటువంటిది వచ్చింది కామన్గా. కాబట్టి మనకి ఏమొస్తుంది మిత్రులారా, కామన్గా అంటే V2 అనేటువంటిది రావాలి. ఇఫ్ ఐ డాష్ వర్ అనేటువంటిది వస్తుంది, ఆర్ ఐఎమ్ అనేటువంటిది రాదు, హ్యాడ్ బీన్ రాదు. కాబట్టి ఏమొస్తుంది ఆన్సర్, సెకండ్ వన్ వర్ అనేటువంటిది ఆన్సర్ వస్తుంది. కాబట్టి సో ఎనీహౌ తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైకే నాకు ముందుకు నడిపించి మరికొన్ని వీడియోస్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి 100% లైక్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీలైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే కామెంట్ చేస్తావని, నీకు ఎలా అనిపించిందో క్లాస్ అనేటువంటిది కామెంట్ చేస్తావని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్.